తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి దళిత బంధు కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గాన్ని కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసినటువంటి 4 శాసనసభ నియోజకవర్గాల్లో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 వైపుల నుంచి 4 నియోజకవర్గాలను ఎంపిక చేస్తా ఉన్నాం. ఎంపిక చేసినటువంటి 4 నియోజకవర్గాల్లో ఒక్కొక్క మండలాన్ని తీసుకొని ఆ మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పి, ఇది ఎన్నికల కోసం తెచ్చినటువంటి కార్యక్రమం కాదు, హుజూరాబాద్ కోసం తెచ్చినటువంటి కార్యక్రమం కాదు. నిజంగా అర్హులైనటువంటి దళిత బంధు పేద ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని చూసినా, మమ్మల్ని చూసినా దేశమంతా మా నుంచి నేర్చుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పారు. అసెంబ్లీలో చెప్పి ఏడాది పోయిన బడ్జెట్ లో 1000 కోట్ల రూపాయలని దళిత బంధు పథకం కింద కేటాయిస్తున్నామని చెప్పి, పేరు దళిత బంధు అని చెప్పలే, దళితుల అభ్యున్నతి కోసం 1000 కోట్ల రూపాయలని కేటాయిస్తున్నాం అని పోయిన బడ్జెట్ లోపల ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత పేరు మార్చిండ్రు, జిల్లాలు మార్చిండ్రు, ఎలక్షన్ల సందర్భంగా వాళ్ళకు ఉపయోగపడే రీతిలో దాని పేరుని దళిత బంధు అనే ఒక గొప్ప పథకాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని ప్రకటించింది. నేను ఈ రోజు ముఖ్యమంత్రిని తుంగతుర్తి నియోజకవర్గం కూడా పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపికైనటువంటి తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రం నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని మీ ద్వారా ప్రశ్నించాలనుకుంటున్నారు. ఎంపిక చేసినటువంటి తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరిలో ఈ రోజు దాకా లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందా? పూర్తయితే ఎంత మందికి దళిత బంధు కార్యక్రమాన్ని లబ్ధిదారులకి డబ్బులు ఇవ్వడం జరిగింది? మీరు చెప్పినటువంటి 10 లక్షల రూపాయల్ని మండలంలో ఉన్నటువంటి ప్రతి దళిత కుటుంబానికి ఇస్తాం, బరాబరి పైలట్ ప్రాజెక్టుని కంప్లీట్ చేస్తామని చెప్పింది. చెప్పిన 6 నెలలకి 50 కోట్ల రూపాయల్ని ఈ మండలానికి విడుదల చేసి జిల్లా కలెక్టర్ గారి ఖాతాలో పెట్టినామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పింది. నేను అడుగుతున్నా, ఫిబ్రవరి 5వ తారీఖు దాకా మా అందరి నియోజకవర్గాలలో 100 మందిని ఎంపిక చేయమని అడిగింది. నియోజకవర్గానికి 100 మందిని ఎంపిక చేయమని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైనటువంటి నియోజకవర్గాలు మినహా మిగతా నియోజకవర్గాల శాసనసభ్యులకు మాకు చెప్పింది. ఈ రోజు దాకా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి గైడ్ లైన్స్ రాలేదు. మాకు ఒక శాసనసభ్యునిగా మాకు మా జిల్లా అదనపు కలెక్టర్ గారు ఫోన్ చేసి, నేను ఈ రోజు ఉదయం కూడా అడిగిన, సార్ దళిత బంధు గైడ్ లైన్స్ ఏంది? ఫిబ్రవరి 5వ తారీఖు ఇంకా 4 రోజులు 5 రోజులు అయితే అయిపోతుంది, కొంచెం గైడ్ లైన్స్ చెప్పండి, ఎట్లా ఎంపిక చేయాలి అని అంటే, సార్ మాకు ఇప్పటిదాకా గైడ్ లైన్స్ రాలేదని చెప్తా ఉన్నారు. దిస్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. సరే మా నియోజకవర్గాలకి తర్వాత ఇస్తామని అనుకుంటున్నామో అని అనుకున్నాడు. నేను మొన్న వీడియో కాన్ఫరెన్స్ లో చీఫ్ సెక్రటరీ గారు చెప్పిందని చూసిన, ఏమని, మార్చి లోపే ఈ పథకం మొత్తం కూడా గ్రౌండ్ అయిపోవాలి, ప్రతి నియోజకవర్గంలో 100 మందికి అన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినటువంటి తుంగతుర్తిలో తిరుమలగిరి మండలంలో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఏమైంది అని అడుగుతున్నాం. ఇది ఎన్నికల ప్రక్రియ కాకపోతే, ఎన్నికలు ముగిసి ఎన్నికల కోడ్ ముగిసి దాదాపు 4-5 నెలలు కావస్తుంటే కూడా ఇంకా దళిత బంధు ఎందుకు తుంగతుర్తి నియోజకవర్గంలో ఎంపిక కాలేదు? లబ్ధిదారులకి డబ్బులు ఎందుకు చేకూరలేదు? మీరే చెప్పిర్రు, వీళ్ళు వాళ్ళు అని తేడా లేదు. ఆఖరికి సర్కారు కొలువులో ఉన్న దళితుల మిత్రులకు కూడా దళిత బంధు ఇస్తామని చెప్పారు. నిజమైనటువంటి అర్హులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక మంచి పథకం వచ్చినప్పుడు ప్రజలందరికీ దాని ద్వారా పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి నిజంగా దళిత మిత్రులకి దళిత బంధుని అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. చాలా సందర్భాల్లో అన్నారు, బీజేపీలకు ఇష్టం లేదు దళిత బంధు తెచ్చుదని. సార్ నేను తుంగతుర్తిగానే మిమ్మల్ని అడుగుతున్నా, దళిత బంధు ఈ రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాలన్నింటికి ఎప్పుడు ఇస్తారో చెప్పురు సార్ అని అడుగుతున్నా. అది పూర్తయిన రోజు దళిత బంధు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ఇచ్చే ప్రాసెస్ పూర్తయిన రోజు మీ అందరి సాక్షిగా నేనే వెళ్లి ముఖ్యమంత్రి గారికి కాలువ వేసి అభినందిస్తా అని చెప్తున్నా. కానీ దీన్ని ఎన్నికల కోసం వాడుకొని దళిత కుటుంబాలని ఓటు బ్యాంకుగా మీరు మలుచుకోవాలనుకొని వంచిస్తే వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వారి ఆగ్రహ జ్వాలల్లో, వారి కోపాగ్నిలో మీరు మాడి మసైపోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు బడ్జెట్ వస్తుంది, కేంద్ర బడ్జెట్ రేపు మాపో 1వ తారీఖున ప్రవేశపెట్టబోతున్నారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ఏ రకాల డేట్ లేదు.
ఫిబ్రవరిలో పెడతారా తెలియదు, మార్చిలో పెడతారా తెలియదు, ఒక రోజు పెడతారా, 3 రోజులు పెడతారా, 5 రోజులు పెడతారా తెలియదు. ప్లానింగ్ ఉండదు, దూరదృష్టి ఉండదు. మాట్లాడమంటే మాత్రం అన్నీ చెప్పేసి వెళ్ళిపోతాం. ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం బిగ్ జీరో, పేద గుండుసున్నా తప్ప ఆచరణలో లేదు. మా నియోజకవర్గాలలో ఎంపికను ఇప్పుడు మొదలు పెడుతున్న మీరు పైలట్ ప్రాజెక్ట్ కింద తిరుమలగిరి మండలంలో ఎందుకు ఇవ్వలేదు? ఇది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక మంత్రి గారు చెప్తారా, ముఖ్యమంత్రి గారు చెప్తారా, దళిత మిత్రులందరికీ కూడా మీరు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమే అంత్యోదయ. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అని కోరుకునే వాళ్ళలో భారతీయ జనతా పార్టీ ముందుంటది. ఇక్కడ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరున్నారు ఈ సమాజంలో అంటే దళితులు, గిరిజనులు ఉన్నారు. వాళ్ళకు మీరు ఇస్తా అంటే మేము స్వాగతించినాం, హుజురాబాద్కే ఇచ్చి ఆపద్దు అని చెప్పినాం, లేదా మీరు పోయిన వాసాల మరికే ఇచ్చి ఆపద్దు సార్, అన్ని ఊర్లను కూడా ఎంపిక ప్రాసెస్ ని త్వరగా పూర్తి చేయండి అన్నాం. ఇది పూర్తిగా మీరు ఎన్నికల కోసం వాడుకున్నారని చెప్పడానికి ఇప్పుడు మీరు ఇప్పటిదాకా ఫిబ్రవరి 5 దాకా ఆగి ఇప్పుడు ఏదో గైడ్ లైన్స్ ఇయ్యక ఆగమాగం ఇచ్చి ఎవరికి ఇద్దామనుకుంటున్నారు, ఎవరిని వంచిద్దామనుకుంటున్నారు? ఉదాహరణకి తిరుమలగిరిని తీసుకున్నా, మా దుబ్బాకని తీసుకున్నా, ఒక మున్సిపాలిటీతో కలిపితే 9 ఉన్నాయి మండల కేంద్రాలతో లెక్కేసుకుంటే. మండలాలు మున్సిపాలిటీ కలుపుకుంటే నాట్ రాంగ్, తుంగతుర్తి కూడా 9 యూనిట్లు ఉంది. మీరు ప్రామిస్ చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద చెప్పిన ఒక్క మండలమే ఇంకా పూర్తి కాకపోతే సారు, ఇక మిగతా 8 మండలాలు మున్సిపాలిటీలు ఎప్పుడు పూర్తయింది? అసలు మీరు ఇస్తారా ఇయ్యారా దళిత బంధు? ఈసారి ఫిబ్రవరి 5 లోపల గైడ్ లైన్స్ లేకుండా మేము అభ్యర్థుల ఎంపికను ఎట్లా చేయాలనేది ముఖ్యమంత్రి గారు తెలియజేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇదో పక్క ఉంటే పొద్దున్న లేస్తే రాజకీయాలు, టీఆర్ఎస్ నాయకులు చేసేటువంటి అనేక రకాలైనటువంటి వివిధ పనులని రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్టు పోతా ఉంది. ఇది దురదృష్టకరం. చాలా సందర్భాల్లో చెప్పినాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేటువంటి అనేక వనరులలో ఇసుక ఒక వనరు. మూసీ నది పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో వాగులు ఎట్లున్నాయి, వంకలు ఎట్లున్నాయి, రోజు ఎంత ఇసుక అక్రమ రవాణా అవుతుందో ఒకసారి జిల్లా కలెక్టర్ గారు చెప్పాలి. లేదా మైనింగ్ నుంచి, ఇసుక నుంచి ఈ జిల్లాకు వచ్చినటువంటి ప్రభుత్వ ఆదాయం ఎంతనో చెప్పాలి. ఇవి చెప్పరు. టీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకుంటే మీ ట్రాక్టర్లు ఫ్రీగా పంపిస్తాం, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే మీ ఇసుక ట్రాక్టర్లు ఆపబడవు. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి గౌరవ పెద్దలారా, ఈ దుష్ట నీతి, ఈ దుర్నీతిని వదిలిపెట్టండి, ప్రజలందరినీ కూడా సమానంగా చూడమని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక విద్యావంతుడు, చదువుకున్నవాడు, యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి ఒక మిత్రుడు ఎమ్మెల్యే అయితే మాకు నియోజకవర్గంలో తొందరగా దళిత బంధు వస్తుందని ప్రజలు ఆశపడ్డారు. బాగా చదువుకున్న వారు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. మరి ఏమైంది దళిత బంధు? ఎందుకు అడగలేకపోతున్నారు ఎమ్మెల్యే గారు? మీరు పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసినటువంటి ఈ నియోజకవర్గంలోని ఒక మండలానికి ఎందుకు దళిత బంధు ఇవ్వలేకపోతున్నారో గౌరవ శాసనసభ్యులు కూడా చెప్తే బాగుంటుందని ఈ సందర్భంగా నేను వారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒక్క నియోజకవర్గంలో గొప్పగా చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఒక మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలే కాదు, అటు ఖమ్మం పోతే మదిర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క గారి నియోజకవర్గంలోని ఒక మండలంలో కూడా ఇస్తా అన్నారు. ముఖ్యమంత్రి గారి మాటలు వినడానికి సొంపు ఉంటాయి, మాటలు ఒక రకం ఉంటాయి, చేతలు ఒక రకంగా ఉంటాయి. మాటలు కోటలు దాటినాయి, శాసనసభ దాటినాయి, తుంగతుర్తి దాకా వచ్చినాయి. కానీ మా తుంగతుర్తిలో ఉన్నటువంటి తిరుమలగిరి మండలంలో దళిత కుటుంబాల ఇళ్లకు దళిత బంధు ఎందుకు రాలేదో చెప్పాలని చెప్పి గౌరవ శాసనసభ్యుల్ని, ముఖ్యమంత్రి గారిని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, చట్టం ముందు అందరినీ సమానంగా చూడండి, ఎదుగుతుందని భారతీయ జనతా పార్టీ మీద భౌతిక దాడులకు పాల్పడకండి, కార్యకర్తల్ని ఆ రకంగా ప్రోత్సహించకండి, ప్రజాస్వామ్య విలువల్ని గౌరవించండి. ప్రజాస్వామ్య దేశంలో ఏ సమస్యనైనా చర్చలతోనే పరిష్కరించుకోవచ్చు. కాబట్టి దయచేసి భౌతిక దాడుల సంస్కృతిని మానుకోవాలని టీఆర్ఎస్ పార్టీకి నేను ఈ సందర్భంగా హితవు పలుకుతా ఉన్నాను. థ్యాంక్ యూ. కొట్లాడి తెచ్చుకున్నాం, సబ్బండ వర్ణాలు కలిసి తెచ్చినాయి, సకల జనులు సమ్మె చేసిండ్రు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆశగా ఎదురు చూసింది. ఉద్యోగాల నోటిఫికేషన్ ఒక పక్కన దూరమై నిరుద్యోగులు సూసైడ్ నోట్లు రాసి మా చావుకి ముఖ్యమంత్రి గారే కారణం, ఈ చావే చివరి కారణం, చావు కావాలని కోరుకుంటూ అనేక మంది ఇంటలెక్చువల్స్ మీరు ఉద్యోగం రాదమన్నటువంటి బాధతోటి ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వడ్ల కళ్ళాల మీద రైతులకు గుండె లాగినాయి.
ఇంటర్మీడియట్ క్లాసులన్నీ ఆన్లైన్ లో క్లాసులు చెప్పి ఆఫ్లైన్ లో పరీక్షలు పెట్టి సగం మంది విద్యార్థుల్ని ఫెయిల్ చేస్తే ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి విద్యార్థులందరినీ పాస్ చేసినామని చెప్పారు. రైతులు చచ్చిపోయి వంటకాల కుప్పల మీద, ఫెయిల్ అయినామని పిల్లలు చచ్చిపోయి, ఉద్యోగాల నోటిఫికేషన్ రాలేదని నిరుద్యోగులు చచ్చిపోయి, ఆఖరికి మీరు బాగా చదువుకున్న వాళ్ళు అందరూ కూర్చొని తెచ్చిన జీవో 317 తోటి ఉన్న ఉద్యోగం ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోవచ్చు. రానోడు రాకపోయా, ఉన్నోడు బదిలీ అయిపోయి చచ్చిపోవచ్చు. సార్, స్థానికత ఏ లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసం అయితే తెలంగాణ నినాదం ఇచ్చి కొట్లాడినామో, మా జిల్లాలో మేమే నాన్ లోకల్ అయితున్నామనేటువంటి అపోహల పట్ల ఒక అఖిలపక్షం పిలవండి సార్ అని అడిగినాం. ఎట్లా మీరు మా మాటినారు, మందబలం ఉన్నదని ఏదైనా చేస్తారు, ఒక అఖిలపక్షం పిలవండి సార్. ఉద్యోగ వర్గాలకు అందరికి భరోసా ఇద్దాం సార్. చదువు నేర్పి సమాజాన్ని తీర్చిదిద్ది ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈస్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్ అని చెప్పేటువంటి టీచర్లు బాధపడుతుంది సార్. ఒక అఖిలపక్షం పిలువండి సార్ అంటే నలుగురు నచ్చిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోండి. ఆఖరికి ఉద్యోగం ఉన్న వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకునేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా ప్రేరేపించినట్టు కనబడతాము. చనిపోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల చావులన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగానే ట్రీట్ చేయాలని చెప్పే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ త్వరలో జరగబోయేటువంటి బడ్జెట్ సెషన్ లో 317 జీవోలో ఉన్నటువంటి లొసుగులు, ధరణిలో ఉన్న సమస్యలు, వీటన్నింటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తాం, ప్రశ్నిస్తాం. ఉద్యోగ మిత్రులారా, నిరుద్యోగ సోదరులారా, ఎవరు కూడా అధైర్యపడకండి, ఆత్మహత్యలకు పాల్పడద్దని నేను సవినయంగా వారందరికీ కూడా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.